అందరికీ నమస్కారం. హస్తీరా ఛానల్‌కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో కత్తెరగా పిలువబడే కత్తెర, డొల్ల కత్తెర, అదే చిన్న కత్తెర, అలాగే నిజ కత్తెరగా పిలువబడే పెద్ద కత్తెర ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తాయి? అలాగే ఈ కత్తెరలో పెళ్లిళ్లు చేయవచ్చా? ఎటువంటి శుభకార్యాలు చేయాలో, అలాగే కత్తెరలో చేయవలసినవి, చేయకూడని పనులు ఏమిటో పూర్తి వివరాలతో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. మొదటిసారి మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అసలు కర్తరి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించి మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల కాలాన్ని మనం కర్తరిగా పిలుస్తాం. అంటే భరణిలో 4వ పాదం, కృతిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తం కలిపి 6 పాదాల్లో సూర్యుడు ఉన్న కాలాన్ని మనం కర్తరిగా అంటాం. దీన్నే కత్తెర అని కూడా అంటాం. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చిమ్ముతూ ఉంటాడు. డిగ్రీల్లో చెప్పాలి అంటే ఎండ 40 డిగ్రీలు దాటి పైమాటే ఉంటుంది. సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజు ఈ డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటాం. సూర్యుడు కృతికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించి రోజుల్లో డొల్ల కర్తరి అంతమై నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదం ప్రవేశంతో కర్తరి త్యాగం అవుతుంది. ఈ 2026వ సంవత్సరంలో కర్తరి ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇలా తెలుసుకుందాం. ఈ కర్తరి అనేది డొల్ల కర్తరి, నిజ కర్తరి 2 కర్తలుగా విభజించబడింది. డొల్లు కర్తరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు తెలుసుకుందాం. డొల్లు కర్తరి అనేది స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర వసంత ఋతువు వైశాఖ మాసంలో మే 4 సోమవారం తెల్లవారుజామున అంటే రాత్రి వేళల్లో 3 గంటల సమయం నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ తదియ. నక్షత్రం అనురాధ నక్షత్రం. దీన్ని డొల్ల కర్తరిని మే 4న ప్రారంభమై మే 11 సోమవారం ఉదయం 10:30 వరకు ఉంటుందన్నమాట. ఈ రోజు నుండే మనకి నిజ కర్తరి అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈ నిజ కర్తరి వాస్తు కర్తరి అని కూడా అంటారు. ఈ వాస్తు కర్తరిలో వాస్తుకు సంబంధించిన పనులు ఎటువంటివి ప్రారంభించరు. కాబట్టి ఈ కర్తరిని వాస్తుకర్త అని కూడా అంటారు. ఈ నిజ కర్తరి అనేది మే 11 సోమవారం ఉదయం 11:20 ప్రారంభమవుతుంది. ఈ రోజున తిథి నవమి తిథి. నక్షత్రం శతభిష నక్షత్రం. దీన్నే పెద్ద కర్తరి అని కూడా అంటారు. ఈ పెద్ద కర్తరి అనేది మే 11న ప్రారంభమై మే 29 శుక్రవారం ఉదయం 9:58 ముగుస్తుంది. ఈ నిజ కర్తరిని వాస్తు కర్తరి అనేది ముగుస్తుందన్నమాట. ఈ రోజు తిథి త్రయోదశి తిథి. నక్షత్రం స్వాతి నక్షత్రం. మొత్తంగా డొల్ల కర్తరి అనేది మే 4న ప్రారంభమై 8 రోజులు కొనసాగే మే 11తో ఈ డొల్ల కర్తరి అనేది ముగుస్తుంది. అలాగే నిజ కర్తరి అనేది మే 11న ప్రారంభమై మే 29న ముగుస్తుంది. మొత్తముగా కర్తరి అనేది ఈ నెలలో 5 రోజులు మినహా మొత్తంగా ఉంది. ఈ కర్తరిలో కొన్ని శుభకార్యాలు చేయకూడదని చెప్తుంటారు. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్తరిలో గృహ సంబంధమైన పనులు అస్సలు చేయకూడదు. నూతన గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు, పునాదులు వేయడం, బోర్లు, బావులు తీయడం, గృహానికి సంబంధించిన పనులు అస్సలు చేయకూడదు. అలాగే స్లాబులు వేయడం, చెట్లు నరకడం, నార తీయడం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లడం, భూమిని తవ్వడం, తోటలు వేయడం, చెరువులు, బావులు, కొలనులు తవ్వడం, కొత్త బండి కొనడం, పాత గృహాలకు బాగు చేయడం వంటి గృహ సంబంధిత పనులు అస్సలు చేయకూడదు. దేవాలయాలు కట్టడం వంటివి కూడా చేయకూడదు. అలాగే కర్తెల్లో చేయతగిన పనులు, శుభకార్యాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు తెలుసుకుందాం. కర్తరిలో పెళ్లిళ్ళు అనేవి చేసుకోవచ్చు. అలాగే ఉపనయనం, గృహప్రవేశాలు, యజ్ఞాలు, మండపాతులు కప్పడం వంటివి ఈ పనులు చేసుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా! ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.